ఓటింగ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళకి ఏడ్ చేసుకుంటున్నారు. అది మాత్రం కాదు. 100% వర్మ గారు జనసేన అయిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ నెగ్గింటారు. ఏలూరు కారం మీద పనిచేశారు. అలాగే ఆయన స్పీడ్ గా చేయరు. మా ఏరియాలోకి అయితే వర్మ గారు ఫాస్ట్ వర్క్. వైసీపీ నుంచి కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. వర్మ గారి మనుషులు జనసేనకి సపోర్ట్ చేస్తలేదు, సునీల్ గారికి ఓటేయమంటున్నారు అని చెప్పి వైసీపీ కొన్ని గ్రూపుల్లో స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది మాత్రం అబద్ధం. ఆ ప్రసారం వాళ్ళు కేర్ చేసుకుంటున్నారు. ఓటింగ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు కేర్ చేసుకుంటున్నారు. అది మాత్రం కాదు. 100% వర్మ గారు జనసేన అయిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ నెగ్గింటారు. అది అలాగే టీడీపీ నాయకులు కూడా 100% పవన్ కళ్యాణ్ నెగ్గించుకుంటారు. అది మాత్రం. అంటే ఎంపీ క్యాండిడేట్ విషయానికి వచ్చేసరికి చల్మల్శెట్టి సునీల్ గారికి ఒక ఓటు వేయండి, ఉదయ్ శ్రీనివాస్ కి అవసరం పవన్ కళ్యాణ్ కి వేయండి కానీ అని చెప్తున్నారంటే ఎంతవరకు వాస్తవం? అది ఏంటంటే ఓటింగ్ డైవర్ట్ చేయడానికే. అదైతే మాత్రం అబద్ధం. అది మాత్రం పక్కా ఉదయ్ శ్రీనివాస్ నెగ్గుతాడు. ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. ఇక్కడ టీడీపీ క్యాడర్ అంతా కూడా ఎలా సపోర్ట్ చేస్తుంది జనసేన వాళ్ళకి? ఇంటింటికి తిరిగి మీరు గుర్తుల్ని చెప్తున్నారా ఈ మిగతా నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ఉంటాయని? పక్కాగా 2 ఓట్లు జనసేనకి వేయాలని చెప్తున్నాము. అంటే మొత్తం ఎవరు చెప్పినా మా టీడీపీ క్యాడర్ అంతా వర్మ గారు మేము కూడా అంటే 2 ఓట్లు జనసేనకి వేయాలని చెప్తున్నాం. రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బస్సు యాత్ర చేస్తా ఒక రాయి తగిలేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కొట్టించారని చెప్తున్నారు. కొట్టించారంటే చెప్తున్నారు వాళ్ళకంటే ఇంత రాయి ఉందండి. ఇంత రాయి ఒక మనిషిని ఇలా కొట్ట తగిలేస్తుందా? అది ఆ రాయ మనిషి తగిలితుందా? తగిలితే అంత దెబ్బ తగిలేద్దా? ఇంత రాయి ఇచ్చి కూడా వస్తే ఎక్కడో ఉన్నామని బస్సు మీద ఉన్నామని అంత రాయి ఇచ్చా కూడా తగిలిస్తుంది. అంత మంది సెక్యూరిటీ ఉంటారు. అది వాళ్ళు కేర్ చేసుకున్నారు. అది వాళ్ళు కేర్ చేసుకున్నారు కాబట్టి ఎన్నైనా చెప్తారు. సీసీ కెమెరాలు ఉంటాయి. మరి అవి బయట పెట్టచ్చు కదా. అవి బయట పెట్టరు. వాళ్ళు ఏంటంటే గతంలో వాళ్ళ తండ్రి మీద సభను పెట్టి అడ్డెట్టుకుని అధికారం చేద్దామని చూసుకోడు. తర్వాత వాళ్ళ బాబాయ్ అధికారంలోకి చేసుకుని అధికారంలోకి వచ్చాడు. తర్వాత కోడికత్తి అది ఇప్పుడు ఈ బెడ్డి ఇప్పుడు ఏది లేదు బెడ్డి. వాళ్ళ అమ్మగారిని కూడా ఏదో సాధారణ చేశాడు. వాళ్ళ అమ్మగారు కూడా ఈ దేశాలు పోయారు. ఇతని దెబ్బకే పవన్ కళ్యాణ్ దెబ్బకే అదే జగన్ దెబ్బకే సారీ. అది పక్కాగా అయితే మాత్రం 100% పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. ఉదయ్ శ్రీనివాస్ నెగ్గుతాడు ఎంపీగా. అది అంటే ఇక్కడ షర్మిల గారు గాని సునీత గారు గాని మాకు న్యాయం జరగలేదు 5 సంవత్సరాలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇంటింటికి న్యాయం చేశాను, పథకాలు ఇచ్చాను, మొత్తం ఆడవాళ్ళందరూ నాకే ఓట్లు వేస్తారు అంటున్నారు. ఎంతవరకు అది చెప్పుకుంటారు? బోల్ చెప్పుకుంటారు. నేను చెప్పుకుంటాను. నేను బోల్ చేశాను అనుకుంటారు. జనం నమ్మద్దు. అది ఇప్పుడు పథకాలు అంటారు. మా ఊరు రోడ్లు ఉంటాయి. ఇలా రోడ్లు చేయించండి ఎలా ఉన్నాయో. ఏది అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే రోడ్లు, ఫ్యాక్టరీలు, యువతకు ఉద్యోగం, డబ్బులు ఇచ్చేది సరిపోతాడు. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. వారంటీ ఇప్పుడు 5,000 రూపాయలు ఎన్ని రోజులు వస్తుంది? ఇప్పుడు డబ్బులు 5,000 రూపాయలు ఇవాళ కుర్రోడికి ఎన్ని రోజులు వస్తాయి చెప్పండి. ఇవాళ పనికి వెళ్తే కూలి 1000 రూపాయలు కూడా వస్తుంది అంటే నెలకే 30,000 వస్తుంది. కూలి పనికి వెళ్తే నెలకి 30,000 వస్తుంది. నెల గొడిసాగి ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని చదివించుకుని 5,000 రూపాయలు ఇస్తే ఆడికి దేనికి వస్తుంది? బండిలో పెట్రోల్ ఖర్చు కూడా రాదు. అది 99% హామీలన్నీ నెరవేర్చాను, అభివృద్ధి చేశాను రాష్ట్రం అంటున్నారు. 99% అభివృద్ధి చేశారు రాష్ట్రం అంటే డబ్బులు ఇస్తే సరిపోద్దా? డబ్బులు ఇచ్చాడు. అదే నూనె ప్యాకెట్ నా కరెంట్ బిల్లు 200 వచ్చేది. ఇవాళ 700 వస్తుంది. అంటే ఎంత పెరిగింది? నెలకి 500 రూపాయలు పెరిగింది. గ్యాస్ ఎంత? అప్పుడు 400 ఉండేది. ఇవాళ 1000 రూపాయలు గ్యాస్ అంటే ఎంత పెరిగింది? 600 పెరిగింది. నూనె ప్యాకెట్ ఎంత? నూనె ప్యాకెట్ 70 రూపాయలు ఉండేది. ఇవాళ 120 రూపాయలు. అంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెంచేసి మా డబ్బులు మా ఇచ్చి 13,000 రూపాయలు ఏదో ఇస్తున్నాను అంటున్నాడు. 13,000 కాదు, దానికి 26,000 అవుతుంది రెట్టింపు ఆ డబ్బులకి. గతంలో చూస్తే మరి బాధుడే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను వచ్చి మొత్తం తగ్గించేస్తానన్నారు కదా, ఎంతవరకు తగ్గించారు? ఎంతవరకు తగ్గించారంటే ఎక్కడ చెయ్యాలా? ఈ కూటమి గెలిస్తే మరి గతంలో 2019కి ముందు బాధుడే అని ప్రచారంలో తిరిగాడు ఈయన. అప్పుడు తగ్గించేస్తాను నేను వస్తే అని అంటేనే కదా మీరు అందరూ ఓట్లేసింది. మరి ఎంతవరకు తగ్గించారంట రేట్లు? పెట్రోల్ 2019లో లేదు కదా, పెంచుకుంటా పోయాడు కదా. పెంచుకుంటా పోయాడు మొత్తం పెంచుకుంటా పోయాడు. తగ్గించుకుంటూ వస్తానన్న వాడు పెంచుకుంటూ వెళ్ళాడు. ఇవాళ బ్యాండీకే 60 రూపాయలు ఉండేది చీప్ లిక్కర్.
ఇప్పుడు ఇవాళంతా 200 రూపాయలు చీప్ లిక్కర్ తాగుతున్నాడు. ఒరిజినల్ మంది దొరుకుతుందా? ఒరిజినల్ మంది ఎక్కడది? భూము చక్రకు ఎన్ని కంపెనీలు, 3 రకాల కంపెనీలు, కొత్త కంపెనీలు ఎవరో కూడా ఈ మందు కనిపెట్టినాడు కూడా కంపెనీ తెలీదు. అటువంటి కంపెనీలు అన్ని కూడా తయారు చేసి పెట్టాడు. ప్రజల ఆరోగ్యం పరిస్థితి ఏంటి? మందు బాబుల పరిస్థితి, మన రెగ్యులర్ గా అంటే పొద్దున సాయం దాకా పని చేసిన వాళ్ళు ఒక క్వార్టర్ 90 వేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అయ్యే తాగుతున్నారు. అయ్యే తాగి 60 సంవత్సరాలు బతికి 30 సంవత్సరాలకే హాస్పిటల్కి వెళ్తున్నాడు. 30 రోజులు అయిపోతుంది. ఆడు 15,000 వేస్తున్నాడు. ఇది ఎలా అయిపోతుంది? అమ్మఒడి వేస్తున్నారు కదా మరి. అమ్మఒడి 15,000 అన్నాడు. అది కటింగ్లు పోను 12,000 వస్తాయి. ఆ 12,000కి ఇక్కడ అయ్యగారు బుడ్డు 230. బస్ ఫీజు 6,000 ఉండేది, 12,000 చేసాడు. ఇంకా అమ్మఒడి సుఖమే ఉంది. కాలేజీ ఫీజు 15,000 దాకా 35,000 చేశాడు. మొత్తం మీద అన్ని తలనొప్పి. మాకు రోజుకు క్వార్టర్ అయితే 33,000 కడుతున్నాం సంవత్సరానికి. ఎక్కట రోజుకు క్వార్టర్ అయితే సంవత్సరానికి 33,000. ఎక్కట అమ్మఒడి అంతా 13,000. అంటే మా ఇంకా 33,000కి 13,000 చేస్తే ఇంకా 15,000 ఉన్నాయి. ఇంకా 20,000 ఉన్నాయి మాయి. ఇంకేం చేస్తున్నాడు? యువత మీ ఊర్లో కూడా చదువుకున్న యువత ఉంటారు, వాళ్ళందరికీ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి 5 సంవత్సరాల్లో? ఎవరికి రాలేదు. మా ఇంట్లో 2 ఉన్నారు. బీటెక్ 2 సంవత్సరాలు అయింది, ఏమీ లేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. బీటెక్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటంటారు? ఏం జాబులు చేయాలి? మళ్ళీ జగన్ వస్తే ఏం చేసేది లేదు. ఏదో కూలి పనికి వెళ్ళడం, ఇంకా అందులో చేసేది లేదు. ఇంకా కంపెనీ లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఏదో కంపెనీ లేని దానికి ఎవరు ఎక్కడికి వెళ్తారు? ఆ ఉన్న కంపెనీకే 15,000 ఇచ్చేవాడు కంపెనీ వాడు 6,000 ఇస్తానంటున్నాడు. ఈ 10 మంది వెళ్తేనే. అదే 4-5 కంపెనీలు ఉంటే ఆ 15,000 ఇస్తాడు. ఆ కంపెనీ వాడు 20,000 ఇస్తానంటాడు. ఈ కంపెనీ వాడు 25,000 ఇస్తాడు. ఏదో కంపెనీ చేస్తారు, మంచిగా చెడ్డ ఏదో చేస్తారు, ఏమీ లేదు. అది సార్ మీ పేరు? చెప్పండి. పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, తెలుసా విషయం మీకు? తెలుసండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాడు ఇప్పుడు ఆయన రావడం వల్ల. ఇప్పటివరకు వచ్చారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ స్థానికంగా పెద్ద డెవలప్మెంట్ ఏమీ లేదండి. ఉన్నారు, పేరుగా ఉన్నారు. అంటే కొంతమంది ఇప్పుడు వరం గారు ఉన్నారు, వరం గారు చేయరు. ఆయన స్థాయికి ఏలేరు కారం మీద పనిచేశారు. అలాగే ఆయన స్పీడ్ గా చేయరు. మా ఏరియాలోకి అయితే వరం గారు ఫాస్ట్ వర్కర్. కానీ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఏంటంటే మాకు ఇంకా బెనిఫిట్ ఇంకా ఎక్కువ ఉంది. ఇంటూ 10x అన్న స్పీడ్ లో బెనిఫిట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మనం ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా కానీ కొంతమంది ఏమంటున్నారంటే వర్మ గారి మనుషులు జనసేనతో తిరుగుతులేదు, ఫ్యాన్ కే ఓట్లేమని చెప్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పి కొన్ని పోస్టులు అయితే వేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎంతవరకు వాస్తవం? లేదండి. ఆల్రెడీ 3 days బ్యాక్ వర్మ గారు కూడా జనసేన తరఫున క్యాంపెయిన్ చేశారు. విరవాడ చుట్టుపక్కల ఏరియాలో కూడా క్యాంపెయిన్ చేశారు. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున క్యాంపెయిన్ చేశారు. ఆయనకు ఓట్ చేయమని మద్దతు 2 పార్టీలు కూడా కలిసి కూటమిగా క్యాంపెయిన్ కూడా చేశారు. ఆల్రెడీ చంద్రబాబు గారి దగ్గర నుంచి ఆయనకు వచ్చింది. కళ్యాణ్ గారు కూడా కలిసారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. అటువంటిది ఏం లేదండి. ఆయన అయితే ఫస్ట్ కూడా సీట్ కన్ఫర్మ్ అవ్వకముందు కూడా వర్మ గారు కళ్యాణ్ గారు కనుక సీట్ ఇస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను ఆయనకి మెజార్టీతో గెలిపిస్తానని అప్పుడు కూడా చెప్పారండి. ఆయన అయితే వర్మ గారు అయితే కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ అండి. ఈవినింగ్లో వర్మ గారికి 65,000 ఓటింగ్ ఇచ్చి మెజార్టీ ఇచ్చి గెలిపించారే, అలాంటిది ఇప్పుడు వర్మ గారే కూడా సపోర్ట్ ఇచ్చి తిరిగి మన పార్టీ అధినేత మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయనే కూడా మాకు సపోర్ట్ ఇచ్చి నడిపించుంటే మాకు సంతోషం పట్టలేక ఆయన వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారికి ఎంతైతే గౌరవిస్తామో ఆయన కంటే ఎక్కువ వర్మ గారికి ఇస్తున్నాం. అప్పుడు మేము వర్మ గారు కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కాలంలో వర్మ గారిని కూడా ఇక పార్టీలో ఏ కలహాలకు వచ్చిన మట్టుకి వర్మ గారిని మాత్రం వదిలితే మాత్రం మేము ఊరుకోము. అది. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ పెట్టాను, బలమైన వ్యవస్థ. వాళ్ళందరూ కూడా ప్రజా సేవ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా జాబ్లు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వాలంటీర్లు పెట్టడం మంచిదని చెప్పలేను కానీ అన్న, దాన్ని వాడే విధానం కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు ఏమన్నదంటే వాలంటీర్ జాబ్స్ అయితే తీసేయం, కానీ వాళ్ళకి స్కిల్ పెంచుతాం. ఆ స్కిల్ కి తగ్గ వాళ్ళకి ఏ జాబ్ ఇవ్వాలో ఆ జాబ్ ఇప్పించి నెలకు మినిమం 10,000 రూపాయలు అందిస్తామని చెప్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఇంటికి వచ్చి పథకాలు ఇస్తే సరిపోదు, అర్థమైందా? ఇప్పుడు 5,000కి ఒక మనిషిని కట్టిపడేస్తున్నారు వాళ్ళు, అంతేగాని వాళ్ళ ఉన్న టాలెంట్ ఏంటో మనం చూపించట్లేదు.
ఆ టాలెంట్ ని తీసి వెతుకుతానన్నది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. దానికే మా ఓటు వేస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ పిఠాపురం అభివృద్ధి జరుగుద్ది అంటారు. ఖచ్చితంగా జరుగుద్దన్న. ఆయన సొంత డబ్బులతో 30 కోట్ల రూపాయలు మామూలుగా మన కౌలు రైతులకి ఇచ్చారన్న. అది కాకుండా క్రియాశీలక సభ్యత్వం అని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఎవరైనా చనిపోతే యాక్సిడెంటల్ గా వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కి ఇస్తున్నారు. అలాంటి మంచి వ్యక్తిత్వం, అలాంటి మంచి థాట్ ఉన్న వ్యక్తి ఈ రోజు ఇక్కడ మాకు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అవుతున్నారంటే మాకు చాలా సంతోషం అన్న. ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలిసి మేము ఈ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఎంచుకోవడానికి రెడీగా ఉన్నాం. భవిష్యత్తులో జనసేన కూడా పిఆర్పి లాగా విలీనం చేసేస్తారు, అందుకే ఇప్పుడు ఈ పొత్తు పెట్టుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఆయనకి 2014లో పోటీ చేయలేదన్న. 2019లో పోటీ చేసిన ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే పోయినా కూడా ఆయన అలాగే నుంచునే ఉన్నాడు, ఇంకా బలపడ్డాడు తప్పితే బలహీన పడలేదు. సో పిఆర్పి విషయానికి వస్తే ఆయన మాట తీసుకునే వ్యక్తి కాదు చిరంజీవి గారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, మాట తీసుకుని 2 మాటలు ఇసిరే వ్యక్తి. అందుకని ఆయన నిలబడగలడు, నిలబడతాడు ఖచ్చితంగా. అంటే గతంలో చూసుకుంటే మనం ఇక్కడ జనసేన పార్టీ నుంచి నెగ్గిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే మన బలం తగ్గినట్ట పెరిగినట్ట? ఖచ్చితంగా మన బలం అనేది ఆ రోజు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇసిరేని డబ్బుకో లేకపోతే వాళ్ళు చూపించిన పదవి వ్యామోహనకో ఉన్న ఎమ్మెల్యే ఏదో వెళ్ళిపోవడం వాస్తవాన్ని. దానివల్ల ఆ నియోజకవర్గంలో బలం తగ్గడం కంటే పెరిగిందని ఈ రోజు నేను చెప్తున్నా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు 21 పోటీ చేస్తున్నారు కదా, అందులో ఎన్ని గెలవచ్చు అంటారు జనసేన? 21కి 98% స్ట్రైక్ రేట్, అంటే 20 ఈజీగా విన్ అవుతారన్న. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఉంటారు. ఎంపీలు 2 పోటీ చేస్తున్నారు, అయ్యేలా ఉంటారు. ఎంపీలు 2కి 2 అవుతారన్న. ఉమ్మడి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం? ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తుందన్న. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం స్థాపిస్తుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి పడ్డది. ఆ రాయి నిజంగా రాయి పడ్డది అంటారా, లేకపోతే ఇంకేదైనా వ్యక్తిగతంగా అంటారా, లేకపోతే జనసేన టీడీపీ వాళ్ళు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ గా చెప్తున్నారు బహిరంగంగా? అంటే ఇప్పుడు అది పడింది రాయో మేకో లేకపోతే పంగలగర్రో ఏదో అంటున్నారు. ఇప్పుడు అవన్నీ డిస్కషన్ కంటే ఈ రోజు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అమర్నాథ్ అనే హత్య ఏంటి, సుగాల ప్రీతి హత్య, ఇవన్నీ సంచలనం. వాళ్ళకి 2 లక్షలు బహుమానం ప్రకటించారు. వాళ్ళు ఎవరు కొట్టారో చెప్తే ఎందుకు, ఎవరికి ఉపయోగం? వివేకానంద రెడ్డి గారు కేసు సాల్వ్ చేయమనండి. వాళ్ళు 2 లక్షలు వద్దు, వాళ్ళ సొంత బాబాయ్ గారు కేసు సాల్వ్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగం పడుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ చూసుకుంటే మనం సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 సంవత్సరాలు గడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా అప్పుడు ప్రొటెస్ట్ చేశారు కర్నూలులో. ఆయన సపోర్ట్ అయితే ఆయన ఇవ్వగలిగారు. ఆయన ప్రొటెస్ట్ చేశారు కాబట్టి సిబిఐకి అప్పగించాల్సి వచ్చింది. కేసు ఎంతవరకు వచ్చింది? ఆ కేసు ఎంతవరకు వచ్చింది అనేది తెలియదని. కాకపోతే జగన్ గారికి ఉన్న ఎంపీ బలం వల్ల లేకపోతే కేంద్రంలో ఉన్న వాళ్ళ పెత్తందారుల వల్ల మొత్తానికి సిబిఐ అనేది కూడా జగన్ గారికి కనుచూపుల్లోనే వెళ్తుంది. అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి మెయిన్ ఎగ్జాంపుల్ దానికి. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే మనం కోడికత్తి కేసు గానీ, లేకపోతే బాత్రూమ్ లో బాబాయ్ కేసు గానీ ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఈ రాయి పడింది అని అంటున్నారు. ఇది కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సింపతి కోసం చేయించుకున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఇది కూడా అలాంటిది అయ్యి ఉండొచ్చు అన్న. ఈ రోజు ఏదో 5 యువకులను పట్టుకున్నారంట. అందులో 350 రూపాయలు ఇస్తానని తీసుకెళ్లారంట. ఆ డబ్బులు ఇవ్వలేదని కొట్టారని చెప్పేసి ఆ అబ్బాయితో చెప్పించాడు. సేమ్ కోడికత్తి శ్రీను కేసు ఎలా అయిందో ఇది కూడా అంతేనన్న. ఆ అబ్బాయిని మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు జైల్లో పెడతారు. ఆ సింపతి మీద ఓట్లు గెలుద్దామని చూస్తున్నారు. కానీ ఇది 2019 కాదు, 2024 అని గుర్తు చేస్తాం. అంటే ప్రజల్లో మార్పు వచ్చిందంటారు. పథకాల రూపంలో అన్ని ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అట్రాక్ట్ చేస్తున్నారు కదా. ఏ విధమైన అట్రాక్షన్ అయితే లేదన్న జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక అట్రాక్షన్ ఉన్నది ఏంటంటే సాక్షి మీడియాలో జూమ్ క్లోజ్అప్ షాట్స్ చేయడం వల్ల అట్రాక్షన్ అనుకుని వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, కానీ బయటకు వచ్చి చూస్తే వాళ్ళకి కొంచెం రియాలిటీ అర్థమవుతుంది. ముఖ్యంగా యువతకి మీరు అందరూ యూత్ ఏం కోరుకుంటున్నారు? నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? మంచి జాబ్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గాలి. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ తగ్గితే మాకు మేము బతకడానికి సరిపోతుంది. అండ్ మేము వేరే వాళ్ళని కూడా ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడానికి అవుతుంది. అంటే పథకాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం, అదే అభివృద్ధి అంటే 3 క్యాపిటల్స్ కడతాం లేకపోతే పోలవరం కడతాం అని చెప్పారు. 5 సంవత్సరాలు చేయలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. ఎంతవరకు? అవునన్న, పోలవరం కట్టలేదు, పథకాలు ఇచ్చారు కానీ ఉపయోగం లేదు. అది ఉపయోగం లేని పథకాలు ఇచ్చారు, వేస్ట్ అవి. ఇంకోటి ఏంటి అన్నారు? పోలవరం అనేది ఆగిపోయింది. అది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు టెండర్ వేసుకున్నారు. ఆ టెండర్ లో
మళ్ళీ ఏవో అవకతవకలు జరిగాయని సిబిఐ ఎంక్వైరీ వేశారు, అది అక్కడతో క్లోజ్ అయిపోయి ఆగిపోయింది. నిధులు కూడా తీసుకురాలేకపోయారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 1 minute లో చెప్పండి షార్ట్స్ వీడియోకి వర్మ గారు గురించి టీడీపీ గురించి అడుగుతాను, మీరు అనుకున్నదే చెప్పండి. ముందు చెప్పండి క్వశ్చన్, మీరు అడిగింది మీరు బాగా చెప్పినట్లు అదే కట్ట. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పిఠాపురం నుంచి వర్మ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళు జనసేనకి ఒక ఓటేయండి, అటు సైడ్ ఎంపీకి అయితే ఫ్యాన్ కేయండి, లేదంటే ఇటు ఫ్యాన్ కేస్తే అటు గ్లాస్ కేయండి అని చెప్తున్నారు గ్రౌండ్ రియాలిటీలో అనేది వైసీపీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు కొన్ని న్యూస్. ఎంతవరకు వాస్తవం అంటే మేము ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వాళ్ళు అలా ప్రచారం చేస్తే వాళ్ళ వైఫ్ ని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ, అతను 365 days జనంలో ఉండే మనిషి, అది మీరు కాదన్నా అవునన్నా అది మాకు తెలుసు పిఠాపురం నియోజకవర్గం బట్టి, ఓకేనా. సో వాళ్ళ అబ్బాయిని కానీ వాళ్ళ వైఫ్ ని కానీ ఇలాగా క్రాస్ ఓటింగ్ వేయమని చెప్పమని అయితే చెప్పరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆయన ఎప్పుడైతే హామీ ఇచ్చారో హామీ మాట మీద నిలబడే వ్యక్తి, మాట తప్పే వ్యక్తి కాదు వర్మ గారు. ఇక్కడ ఈ పార్లమెంటు పరిధిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారని మీరు చెప్తున్నారు. స్థానికంగా ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా అభివృద్ధి ఎలా ఉందో మీకు తెలుసు. మిగతా నియోజకవర్గాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఎంపీకి ఎమ్మెల్యేకి సేమ్ గాజు గ్లాస్ గుర్తు వస్తుంది, పంతం నానాజీ గారికి కూడా గాజు గ్లాస్ గుర్తు వస్తుంది. మిగతా నియోజకవర్గాల్లో ఒకటి సైకిల్ ఉంటది, ఒకటి గ్లాస్ ఉంటది, ఫ్యాన్ ఉంటది 2 చోట్ల. ఏ విధంగా అక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుద్దా? ఒకసారి మళ్ళీ అడగ. మిగతా 5 నియోజకవర్గాల్లో సైకిల్ గ్లాసు ఫ్యాన్ ఉంటాయి. క్రాస్ ఓటింగ్ జరిగి ఉమ్మడి కూటమికి మైనస్ జరిగే అవకాశం ఉందా? క్రాస్ ఓటింగ్ జరిగేది ఏమీ లేదన్న. పిఠాపురం అండ్ కాకినాడ రూరల్ అయితే అంతా గ్లాస్ ఓటింగ్ ఉంటది. అండ్ మీరు ఏదైతే అడిగారో మిగతా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థి లేని దగ్గర ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకి సైకిల్ కానీ లేదంటే కమలానికి కానీ ఓట్లు వేసి గెలిపిస్తారు ప్రజలు. థ్యాంక్ యూ.